జ్యోతిబా పులే జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ చాలామంది మహాత్మా జ్యోతిబా పులే అంటే ఈయన కేవలం ఒక బడుగు బలహీన వర్గాలకు మాత్రమే నాయకుడు, వాళ్ళ గురించి ఆలోచన చేసినటువంటి అపోలో చాలామంది ఉన్నారు. ఆయన ఒక బడుగు బలహీన వర్గాల కాదు, మహిళలకు, మహిళల హక్కుల గురించి, బాల్య హక్కుల గురించి, రైతుల గురించి, రైతుల హక్కుల గురించి, రైతుల కార్మికుల హక్కుల గురించి అనేక రకాలుగా ఒక సంస్కరణలు తెచ్చినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన. ఈ దేశంలోనే మొట్టమొదటి పాఠశాల మహిళలు చదువుకోవద్దనేటువంటి ఆంక్షలు ఉన్న రోజుల్లో తన భార్యనే టీచర్గా చేసి ఆమె ద్వారా ఆమెను ప్రోత్సహించి మొట్టమొదటి పాఠశాల స్థాపించినటువంటి వ్యక్తి ఆయన. రైతుల గురించి, భూస్వామ్య వ్యవస్థ గురించి, కార్మికుల గురించి, రైతు కూలీల గురించి ఆనాడే ఆలోచన చేసి హక్కులు కావాలి, వీళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి, భూమి ఉండాలి, సమానమైనటువంటి అని చెప్పిన వ్యక్తి. మనిషి అయి పుట్టిన మనం సమానత్వం ఉండాలి, మనుషులకు అందరికి సమాన హక్కులు ఉండాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి ఆయన. వితంతువులను, అదేవిధంగా భర్త చనిపోయిన తర్వాత గర్భంలో ఉన్న శిశువులను అనేక రకాలుగా ఆ రోజుల్లో హింసించడం, రకరకాలుగా అవమానం ఉన్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళకు సపరేట్గా వాళ్ళకు ఒక హాల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా, మహిళలకు కూడా హక్కులు ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండంటే ఆయన రాజ్యాంగం రాయడానికి ప్రధానమైనటువంటి గురువు మహాత్మా జ్యోతిబా పులే అని. ఈ భారతదేశంలోనే చిన్న చిన్న వర్గాల వాళ్ళు సమానత్వంగా రావాలంటే వాళ్ళకు రిజర్వేషన్ ఉండాలి, విద్యలో రిజర్వేషన్ ఉండాలి, ఉద్యోగాల రిజర్వేషన్ ఉండాలి, అన్ని రంగాల్లో రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి. మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజ్యాంగం రాసినందుకే ఈరోజు మరి ఇన్ని హక్కులు రావడం జరిగింది. మా ప్రభుత్వం అందుకే వారిని గుర్తించి వారి ఆశయాలకు అనుగుణంగా ముందు విద్య ఉండాలి అని చెప్పి మహిళా గురుకులాలు ఏర్పాటు చేయడానికి కారణం మహాత్మా జ్యోతిబా పులే ఆనాడు స్థాపించినటువంటి మొట్టమొదటి పాఠశాలను ఆదర్శంగా తీసుకొని ఇలా మహిళా గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో పేద వర్గాల వాళ్ళు ఏ కులమైనా సరే వాళ్ళకు కూడా అవకాశం కలిగించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పులే మీద మరి పాఠశాలలు ఏర్పాటు చేయడం, విదేశీ విద్యను కూడా విదేశాల్లో చదువుకోవడానికి కూడా 20 లక్షల రూపాయల నిధులు అతని పేరు మీదనే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా పాఠ్యాంశాల్లో కూడా ఆయన చరిత్రను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మరి ఈరోజు ఆయనను ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాదాపు 1000 గురుకులాలు ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు చూస్తే ఎక్కడివి అక్కడనే ఉన్నాయి. విద్యా వ్యవస్థ మరి గురుకులాలు ఏ స్థాయిలో ఉన్నాయో గురుకులాల్లో ఉన్నటువంటి భోజనం కూడా అందరికీ సమానత్వం ఉండాలని వారి ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి చేయడం జరిగింది. ఈరోజు మరి అక్కడ చదువుకునే పిల్లలకు తిండి సరిగా లేక ఫుడ్ పాయిజనింగ్ అని చనిపోతూ ఉన్నారు, విద్య సరిగా లేదు, అన్ని రకాలుగా అవమానాలు, అసమానతలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మరి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మంత్రి పదవులలో సమాన హక్కు లేదు, కార్పొరేషన్ చైర్మన్లలో సమాన హక్కు లేదు, విద్యలో రిజర్వేషన్ లేదు, ఉద్యోగాల రిజర్వేషన్ లేదు, మరి ఎక్కడా లేదు. ఎటు చూసినా అవమానాలు అవుతున్నాయి. ఇంత జనాభా ఉన్నటువంటి సంఖ్య తప్ప ఎక్కడ లేదు. ఖచ్చితంగా దాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఉంటుందని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఒక కులం, ఒక బీసీ, ఒక ఎస్సీ, ఎస్టీ కాదు, ప్రతి సమానత్వంగా గురించి కొట్లాడిన కనుక సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం వాళ్ళు కూడా ఆయన చరిత్రను తెలుసుకోవాలని చెప్పని మనసారా కోరుకుంటా ఉన్నారు.